వాలి హనుమ ఇద్దరి మధ్య యుద్ధం జరిగిందంటూ దాని గురించి చెప్పమని మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది కామెంట్స్ ద్వారా అడిగారు. నేను సింపుల్ గా ఆ యుద్ధం కథంతా ఫేక్ అని ఇట్టే చెప్పగలను, కానీ నా వంతుగా మీకు ప్రూఫ్ చూపించాలి కదా. సో దానికి సంబంధించిన పూర్తి కథను ఈ వీడియోలో చెప్తాను. అయితే ఈ కథ అర్థం చేసుకోవడానికి మీకు ఒక విషయం తెలియాలి. వాల్మీకి రామాయణం కిష్కింధకాండలో జాంబవంతుడు చెప్పడంతో హనుమంతుడు తన శక్తిని గతాన్ని గుర్తు చేసుకుంటాడు. అది ఒక వెర్షన్ అయితే ఇతర పురాణాల్లో మరికొన్ని వెర్షన్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అయితే అదే తరహాలో అయోధ్యలో రాముడి పట్టాభిషేకమైన తరువాత ఏం జరిగిందంటూ వివరించే ఉత్తర రామాయణం అనే ఇతిహాస గ్రంథంలో హనుమంతుడి కథకు కాస్త మార్పులున్న మరొక వెర్షన్ ఉంది. కిష్కింధకాండ వెర్షన్ పై ఇంతకు ముందే ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఉత్తర రామాయణం వెర్షన్ తెలుసుకుందాం. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. కంటెంట్ మొదలు పెట్టే ముందు ఒక ఇంపార్టెంట్ నోటీస్. కొన్ని వారాలుగా నేను చెప్తున్న బుక్స్ గివ్ అవేకి సంబంధించిన విన్నర్స్ ని 22 డిసెంబర్ 2023 అంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన రెండో రోజుకి చెప్తాను. పార్టిసిపేట్ చేయడానికి ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ కొట్టడం మర్చిపోకండి. మన ఛానల్ని, అందులో ఉన్న కంటెంట్ని సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తనను కలవడానికి వచ్చిన అగస్త్య మహర్షిని రాముడు వేసే ప్రశ్నతో ఈ కథ మొదలవుతుంది. వాలి రావణులు బలశాలులైనప్పటికీ హనుమంతుడి తెలివితేటలు, వీర పరాక్రమం, నైపుణ్యం, బలం, ఓర్పు, వివేకం, మంచి విధి విధానాలు, శౌర్యం, శక్తి వీటన్నిట్లో వాళ్లను మించినవాడు. సముద్రాన్ని చూసి వానర సైన్యం ఆందోళన పడినప్పుడు హనుమంతుడు 100 యోజనాలు దూకి లంకకు చేరుకున్నాడు. సీతను కలుసుకొని ఓదార్పు కలిగేలా మాట్లాడి ఒంటరిగానే రావణుడి సైనికులను, మంత్రుల కుమారులను, కింకరులను, ఆఖరికి రావణాసురుడి కుమారుణ్ణి కూడా అంతం చేశాడు. దశకంఠుడిని కలిసి మాట్లాడి అగ్ని భూమిని కాల్చినట్టుగా లంకా దహనం చేశాడు. యుద్ధంలో అతని విజయాలు సాటిలేనివి. యమ, ఇంద్ర, కుబేర వీళ్లు కూడా ఇలాంటి విజయాలు సాధించలేదు. ఆ హనుమంతుడి బలం వల్లే లంకను, సీతను, లక్ష్మణుణ్ణి, విజయాన్ని, రాజ్యాన్ని, స్నేహితులను, బంధువులను తిరిగి పొందగలిగాను. హనుమంతుడు నా మిత్రుడు కాకపోయుంటే ఏం జరుగుండేదో నాకే తెలీదు అని చెప్పి నాకు హనుమంతుని గతం గురించి తెలుసుకోవాలనుంది. వాలికి సుగ్రీవుడితో శత్రుత్వం ఉన్న సమయంలో ఒక మొక్కను కాల్చేసినట్టుగా ఎందుకు వాలిని అంతం చెయ్యలేదు? ఆ సమయంలో హనుమంతుడికి తన బలం గురించి అవగాహన లేదనుకుంటున్నాను. కాబట్టి తన జీవితంలో ఏం జరిగిందో పూర్తిగా వివరించండి అని అగస్త్య మహర్షిని అడిగాడు. రాముడు అనుకున్నదంతా నిజమేనని చెప్పి గతంలో హనుమంతుడు ఋషుల వల్ల శపించబడ్డాడు. తన బలాన్ని తాను గుర్తించలేకపోవడానికి ఆ శాపమే కారణం. హనుమంతుడు తన చిన్నతనంలో చేసిన అల్లరి వర్ణాతీతం. కానీ నువ్వడుగుతున్నావు కాబట్టి రామ, పూర్తి గాథను వివరంగా చెప్తాను. బంగారు వర్ణంలో ఉన్న సుమేరు పర్వతంపై ఉన్న రాజ్యాన్ని కేసరి పాలించేవాడు. అతని భార్య పేరు అంజన. వాళ్ళిద్దరికీ వరిధాన్యాన్ని పోలిన రంగులో ఒక కొడుకు పుట్టాడు. ఇతను వాయుదేవుని ద్వారా పుట్టినవాడు. ఒకరోజు పళ్ల కోసం వెతుకుతున్న సమయంలో అంజన బిడ్డను ఒంటరిగా వదిలి నిర్మానుష్య ప్రాంతంలో సంచరించింది. ఆకలితో ఉన్న పిల్లవాడు తన తల్లి కోసం ఏడ్చాడు. అప్పుడే మందార పువ్వు వర్ణంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూసి పండనుకుని భ్రమపడ్డాడు. దాన్ని తన సొంతం చేసుకోవాలనే కోరికతో ఆకాశంలోకి దూకాడు. ఇది గమనించిన దేవతలు, దానవులు, సిద్ధులు ఆశ్చర్యానికి గురయ్యారు. వాయువు, గరుడ మనసులో వచ్చే ఆలోచనలు ఇవేవీ కూడా ఆకాశంలో దూసుకు వెళ్తున్న వాయుపుత్రుడికి సాటి రాలేదు. ఈ విధమైన బల పరాక్రమాలు తన చిన్నతనంలోనే కలిగుంటే యవ్వనంలో ఉన్నప్పుడు అతని శక్తి ఎలా ఉంటుంది? హనుమంతుడు ఆకాశంలోకి దూసుకు వెళ్తున్నప్పుడు సూర్యుని మండే వేడి నుంచి అతన్ని రక్షించాలని తన తండ్రి వాయువు వెంట వెళ్ళాడు. తండ్రి ఇచ్చిన బలంతో హనుమంతుడు ఆకాశంలో కొన్ని వేల యోజనాలు ప్రయాణించి ఎటువంటి గాయం లేకుండా సూర్యుడిని చేరుకున్నాడు. సూర్యుడు అతను రావడం చూశాడు, కానీ చిన్నపిల్లవాడని భావించి ఎటువంటి హాని చెయ్యలేదు. అదే రోజు రాహువు సూర్యుడిని మింగేయాలని కోరుకున్నాడు. సూర్యుని రథానికి అడ్డుగా నిలుచొని రాహువును పట్టుకొని గట్టిగా కొట్టి పక్కకు విసిరేశాడు. దానితో రాహువు ఒక్కసారిగా భయపడ్డాడు. కోపంతో ఇంద్రుని నివాసానికి వెళ్ళాడు. ఆ కోపం తన కనుబొమ్మలపై కనపడేలా ఇంద్రునితో మాట్లాడాడు. ఓ ఇంద్ర, నా ఆకలి తీర్చుకోవడానికి మీరు నాకు సూర్యచంద్రులను ఇచ్చారు. మరి ఇప్పుడు అదే సూర్యచంద్రులను వేరొకరికి ఎందుకిచ్చారు? ఈ రోజు సరైన సమయానికి సూర్యుడిని స్వాధీనం చేసుకోవడానికి సరైన చోటుకు చేరుకున్నాను. సరిగ్గా దగ్గరకు వెళ్తున్న సమయంలో మరెవ్వరో వచ్చి దురుసుగా సూర్యుడిని పట్టుకున్నాడు.
రాహువు మాటలు విన్న ఇంద్రుడు భయపడ్డాడు. తన సింహాసనం నుంచి పైకి లేచి మెడలో ఉన్న బంగారు దండను పక్కకు పారేసి తన ఐరావతంపై ఎక్కాడు. ఐరావతం అంటే ఇంద్రుని వాహనమైన ఏనుగు. కైలాస పర్వతాన్ని పోలిన రంగులో 4 దంతాలు కలిగి ఎత్తుగా ఉండి బంగారు గంటలతో అలంకరింపబడి ఉంటుంది. రాహువుతో కలిసి దేవేంద్రుడు, సూర్య, హనుమంతులున్న ప్రదేశానికి చేరుకున్నాడు. తన ఏనుగుని, రాహువును విడిచిపెట్టి పర్వత శిఖరం లాంటి ఆకారం పోలిన హనుమంతుడిని చూశాడు. ఆ క్షణం హనుమంతుడి దృష్టి సూర్యుడి నుంచి రాహువుపైకి మళ్ళింది. రక్షణ కోసం సింహిక పుత్రుడు ఇంద్రుణ్ణి వేడుకున్నాడు. ఓ ఇంద్ర, నన్ను రక్షించు. రాహు కేకలు విన్న ఇంద్రుడు, భయపడకు, అతన్ని నేను నాశనం చేస్తాను అని అభయమిచ్చాడు. ఇంతలో హనుమంతుడు గంభీరమైన ఐరావతాన్ని గుర్తించి దాన్ని ఒక పండుగ భావించాడు. ఎంతో ఉత్సాహంగా ఇంద్రుణ్ణి స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో అతని వైపుకి పరిగెత్తాడు. ఒక్క క్షణంలో హనుమంతుడి స్వరూపం అగ్నిలా ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఆశ్చర్యం కలిగించింది. ఇంద్రుడికి మాత్రం చాలా కోపం కలిగింది. తన వజ్రాయుధాన్ని వేగంగా విసిరి తన శక్తితో హనుమంతుడిని కొట్టాడు. దాని ప్రభావంతో హనుమంతుడు ఒక పర్వతం మీద పడ్డాడు. ఇంద్రుడు చేసిన దాడి వల్ల అతని ఎడమ దవడ ఎముక పగిలిపోయింది. ఇక హనుమ స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఈ సంఘటన వాయుదేవునికి కోపం తెప్పించింది. జీవులన్నిటికీ కష్టం కలిగించాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి ప్రాణిలోనూ వాయువు ఉంటాడు. కాబట్టి ఇంద్రుడు వర్షపాతాన్ని నిర్ణయించినట్టుగా వాయువు జీవుల శ్వాసను అడ్డుకున్నాడు. అతని కోపానికి జీవులు ఊపిరి తీసుకోలేకపోయి శరీరాలు చెక్కలుగా బిగుసుకుపోయాయి. ఆహారాన్ని ఆస్వాదించడానికి లేదు. పవిత్ర మంత్రాల జపాలు, ధర్మబద్ధమైన విధులు అన్నీ ఆగిపోయాయి. వాయుదేవుని ఉగ్రం 3 లోకాలను సైతం నరకాన్ని తలపించే బాధల ప్రదేశంగా మార్చింది. మనోవేదనకు గురై పరిష్కారం కోసం గంధర్వులు, దేవతలు, రాక్షసులు, మానవులతో సహా ఇతర జీవులంతా త్వరగా సృష్టికర్తైన బ్రహ్మను చేరుకున్నారు. చేతులు జోడించి అతనితో ఇలా అన్నారు: ఓ పితామహ, నువ్వు 4 వర్ణాల జీవులను సృష్టించావు. దానితో పాటు వాయువు ద్వారా మాకు జీవనాధారాన్ని ఇచ్చావు. మరి ఇప్పుడు ఎందుకు వాయుదేవుడు మన పట్ల శత్రుత్వాన్ని చూపిస్తున్నాడు? అతను అలా నిలిచిపోవడం వల్ల ప్రజలంతా కష్టాలతో బాధపడుతున్నారు. ఈ సమయంలో వాయుదేవుడు కోపాన్ని పెంచుకొని వినాశనం వైపుగా నడవకూడదు. దయచేసి ఏదో ఒక పరిష్కారం చెప్పండి. ఈ మాటలన్నీ విన్న బ్రహ్మ దేవతలు, గంధర్వులు, సర్పాలు, గుహ్యకులు అందరినీ తన వెంట పెట్టుకుని గాయపడ్డ హనుమంతుడిని తన ఒడిలో పెట్టుకుని బాధపడుతున్న వాయుదేవుడున్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడికి వచ్చిన వారంతా కరుణభావంతో ఆ పిల్లవాడిని చూశారు. కొడుకును కోల్పోయిన బాధతో వాయువు ఆ బిడ్డను ఎత్తుకొని బ్రహ్మ దగ్గరకు వెళ్లి వినయంగా అతని పాదాలకు 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేశాడు. బ్రహ్మ చేతులు చాచి వాయువుని పైకి లేపాడు. ఆ తర్వాత అదే చేతులతో అంజని పుత్రుణ్ణి తాకితే అతను పునర్జీవితుడయ్యాడు. దీనికి వాయువు చాలా సంతోషించాడు. ఎండిపోయిన పంటలను నీరు పునరుద్ధరించినట్టుగా వాయు ప్రవాహం మళ్లీ మొదలవ్వడంతో ప్రపంచంలో జీవం తిరిగి యథాస్థానానికి వచ్చింది. ప్రజలంతా వికసించిన తామర పువ్వుల్లా ఆనందించారు. వాయువుకి ఆనందాన్ని కలిగించమని బ్రహ్మ దేవతలతో మాట్లాడాడు. ఇంద్ర, అగ్ని, వరుణ, కుబేర, మహేశ్వర, మీరు సమస్త జ్ఞానాన్ని కలిగిన వారైనప్పటికీ నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలి. భవిష్యత్తులో ఈ పిల్లవాడు మీకోసం గొప్ప కార్యాలను సాధిస్తాడు. కాబట్టి మన ఆశీర్వాదాలతో అతనికి వరాలు ప్రసాదించి వాయువుని శాంతింపచేద్దాం అని అన్నాడు. ఇంద్రుడి మనసు వాత్సల్యంతో నిండి అంజని కుమారుడి మెడలో కలువల దండ వేసి ఇలా అన్నాడు: నేను విడిచిపెట్టిన వజ్రాయుధంతో నీ దవడ ఎముక పగిలిపోయింది. దాన్ని ఉద్దేశిస్తూ ఇక నుండి నువ్వు హనుమంతుడిగా పిలువబడతావు. హనుమంతుడంటే హనువులు దెబ్బతిన్నవాడు అనే అర్థం వస్తుంది. దానితో పాటు నేను నీకొక అసాధారణమైన వరాన్నిస్తున్నాను. నా వజ్రాయుధం నీకు ఏమాత్రం హాని చేయలేదు అని ఇంద్రుడంటే తర్వాత సూర్యుడు బ్రహ్మతో నేను ఇతనికి నా శక్తిలో 100వ వంతుని ప్రసాదిస్తాను. దానితో అతనికి పవిత్ర గ్రంథాల జ్ఞానాన్ని పొందేలా చేస్తాను. ఈ గ్రంథాల జ్ఞానం ద్వారా అద్భుతమైన వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పాడు. వరుణుడు 10 లక్షల సంవత్సరాల పాటు తన పాసమైన నీటి నుంచి వచ్చే ఎటువంటి ప్రమాదాలైనా అతన్ని ఏమీ చెయ్యలేవని వరమిచ్చాడు. హనుమంతుడిపై తన దండెం శక్తిహీనమవుతుందని, ఎప్పటికీ ఎటువంటి వ్యాధి బారిన పడకుండా బలంగా ఉంటాడని యముడు తన వరాన్ని ప్రకటించాడు. దానితో పాటు నేను ఇతనికి యుద్ధాల్లో అచంచలమైన ధైర్యంతో ఆనందాన్ని కూడా వరంగా ఇస్తున్నాను అని చెప్పాడు. యుద్ధంలో నా గద అతనిపై పనిచెయ్యదు అని కుబేరుడన్నాడు.
చివరిగా శంకరుడు నా అస్త్రాలు లేదా నా నుండి ఉద్భవించిన ఎటువంటి ఆయుధమైనా అతని మరణానికి కారణమవ్వదు అని హనుమంతుడికి అత్యున్నతమైన వరాన్నిచ్చాడు. బలమైన బ్రహ్మాస్త్రం అతన్ని ఎన్నటికీ అంతం చెయ్యదు. హనుమ దీర్ఘాయుష్షు పొందుతాడు అని బ్రహ్మ అన్నాడు. దేవశిల్పి అయిన విశ్వకర్మ ఆ పిల్లవాడిని చూసి, దేవతల కోసం నేను రూపొందించిన ఆయుధాలు ఏవైనా సరే అతన్ని యుద్ధంలో అంతం చెయ్యలేవు అని చెప్పాడు. ఇలా దేవతలంతా వారి వరాలతో హనుమను ఆశీర్వదించారు. ఆఖరిగా బ్రహ్మ ఆనందంతో వాయువుని ఉద్దేశించి ఇలా అన్నాడు, నీ కొడుకు మారుతి శత్రువుల హృదయాల్లో భయాన్ని కలిగించి తన మిత్రులకు అభయాన్ని ప్రసాదిస్తాడు. యుద్ధాల్లో అతను అందరినీ ఆశ్చర్యపరిచే అసాధారణ విన్యాసాలు చేస్తాడు. రాముడికి సంతోషాన్ని, రావణుడికి వేదనను కలిగిస్తాడు. ఈ సంఘటన పూర్తవ్వడంతో బ్రహ్మతో కలిసి ఇతర దేవతలంతా వాయుదేవుడికి వీడ్కోలు పలికి వారి వారి ప్రాంతాలకు బయలుదేరారు. ఆఖరిగా వాయువు తన కొడుకును ఆలింగనం చేసుకుని ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు. ప్రసాదించిన వరాలను అంజనకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వరాలతో బలవంతుడైన హనుమంతుని శక్తి విశాలమైన సముద్రంలా అంతులేనిదయ్యింది. ఎటువంటి భయం లేకుండా ఋషుల ప్రశాంతమైన నివాసాలకు వెళ్లి తన అల్లరితో వాళ్లను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అగ్నిహోత్రాల కోసం సిద్ధం చేసిన పాత్రలు, పవిత్ర సమర్పణలు వీటన్నిటినీ పగలగొట్టి ఆశ్రమాల్లో విధ్వంసం చేశాడు. బ్రహ్మ ఇచ్చిన శాసనంతో రక్షింపబడుతున్నాడని తెలిసి నిస్సహాయంగా శాంతియుతులైన ఋషులు ఏ విధమైన శిక్షలు విధించలేకపోయారు. కేవలం క్షమించడం తప్ప ఏమీ చెయ్యలేకపోయారు. కేసరి, వాయు, అంజన అందరూ హనుమ అల్లరి చేష్టలు అరికట్టడానికి ఎంత ప్రయత్నించినా అతను హద్దులు దాటుతూనే వచ్చాడు. ఇక కోపాద్రిక్తులైన ఋషులు, ఓ వానరా, నీ బలాన్ని దుర్వినియోగం చేస్తూ మా మార్గాన్ని అడ్డుకుంటున్నావు. కాబట్టి మా శాపంతో దీర్ఘకాలం పాటు నీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా మర్చిపోతావు అంటూ శపించారు. ఋషులు ఇచ్చిన శాపం కారణంగా హనుమంతుడి అద్వితీయమైన సామర్థ్యాలు క్షీణించాయి. అప్పటి నుంచి ఒక సౌమ్య రూపంలో ఆశ్రమాల చుట్టూరా ఎంతో వినయంగా తిరగడం మొదలుపెట్టాడు. హనుమంతుడు శాపం తగలక ముందు సూర్యుడి నుండి వ్యాకరణ జ్ఞానాన్ని పొందాలని కోరుకున్నాడు. పరిమితి లేని దృఢ నిశ్చయంతో సూర్యుడిని వెంబడిస్తూ తాను ఉదయించి అస్తమించే వరకు ప్రయాణించాడు. విద్యను అభ్యసించాలన్న సంకల్పం, దానికోసం ప్రదర్శించిన వేగం రెండిటితో అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. హనుమంతుని శక్తి విశాలమైన సముద్రం లాంటిది. దాని మార్గంలో అడ్డొచ్చిన ప్రతి దాన్ని మింగేసేటంత సామర్థ్యం ఉంది. అతను 3 లోకాలను అంతం చెయ్యగల మృత్యు అనే విధ్వంసక శక్తికి సమానమైన సామర్థ్యం ఉన్నవాడు. సుగ్రీవుడు, మణిదుడు, ద్వివిధుడు, నీల, తారుడు, తారేయ, అనిల ఇటువంటి మహానుభావులైన వానరులు ఎందరో ఉన్నారు. కాని ఒక్కరు కూడా హనుమంతుడికి సరిసాటి కారు. వాలి సుగ్రీవుల తండ్రి వృక్షరాజు. అతని శక్తి సూర్యునిలా ప్రసరించి దీర్ఘకాలం పాటు వానరులకు రాజుగా అందరినీ పరిపాలించాడు. కాలక్రమేణా వృక్షరాజు ముసలితనంతో చనిపోయాడు. అప్పుడు మంత్రుల సలహాతో అతని స్థానంలో వాలిని రాజుగా పట్టాభిషిక్తుడిని చేశారు. సుగ్రీవుడు అతనికి నమ్మకమైన సహచరుడిగా ఉండిపోయాడు. వాలి సుగ్రీవులు అన్నదమ్ములైనప్పటికీ వాళ్ల మధ్య ఉన్న స్నేహం ఎటువంటి కల్మషం లేకుండా వాయువుకి అగ్నిలా బలంగా ఉండేది. కానీ ఒక సందర్భంలో ఇద్దరి మధ్య వైరం ఏర్పడింది. వీరిద్దరికీ జరుగుతున్న ఘర్షణ సమయంలో హనుమంతుడికి ఉన్న శాపం కారణంగా తన శక్తిని గుర్తించలేకపోయాడు. ఇక వాలి తన శక్తియుక్తులు ప్రదర్శించి సుగ్రీవుడు ప్రాణభయంతో అడవులన్నీ తిరిగేలా చేశాడు. మారుతి తన బలమేంటో మర్చిపోయాడు. కాబట్టి సమయానికి వాలిని ఎదురించలేదు. కాకపోతే మర్చిపోయిన విషయాలు తిరిగి తెలుసుకున్న తరువాత అతని గురించి చెప్పాలంటే ఈ లోకంలో శౌర్యం, సంస్కారం, తెలివితేటలు, శక్తి, సత్ప్రవర్తన, సౌమ్యత, మంచి విధానం, లోతు, నేర్పు, వీరం, ఓర్పు వీటన్నిట్లో హనుమంతుడిని మించిన వారు మరెవ్వరూ లేరు. ఇలా అగస్త్య మహర్షి వాయుపుత్రుడి గురించి రాముడికి వివరించడం పూర్తి చేశాడు. సో ఇది మొత్తంగా ఉత్తర రామాయణంలో ఉన్న వెర్షన్. మీరు గమనిస్తే కిష్కింధకాండ వెర్షన్ కి కాస్త సిమిలర్ గా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. వాలి, హనుమ ఇద్దరు కొట్లాడుకున్నారా, ఇద్దరి మధ్య యుద్ధం జరిగిందా అనే ప్రశ్నకు సమాధానం జరగలేదనే చెప్పాలి. అది మొత్తంగా ఒక ఫేక్ స్టోరీ. ఎందుకంటే ఉత్తర రామాయణం లేదా వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండ ఈ రెండిట్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్స్
ప్రకారం జాంబవంతుడు గుర్తు చేసే వరకు హనుమంతుడికి తన శక్తియుక్తులు గుర్తు రాలేదు. ఇప్పుడు ప్రూఫ్ ని పూర్తిగా మీరు కూడా తెలుసుకున్నారు కాబట్టి వాలి హనుమ ఇద్దరి మధ్య యుద్ధం జరగలేదని మీరు కూడా చెప్పగలరు. ఉత్తర రామాయణం వెర్షన్ లో వాయుదేవుని తేజస్సు అంజన గర్భంలోకి ఎలా ప్రవేశించింది అనే ప్రశ్నకు డీటెయిల్డ్ వివరణ లేదు, కానీ కిష్కింధకాండ వెర్షన్ లో ఉంది. సో ఈ వీడియో చివరిలో దాని థంబ్నెయిల్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసి సమాధానం తెలుసుకోండి. ఇక బుక్స్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి లైక్ కొట్టి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మన ఛానల్ ని, అందులో ఉన్న కంటెంట్ ని సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే చాలు. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.